ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఏమండి ఏమండి హే, ఏంటి కొత్తగా ఏమండి అంటున్నావు? ఎప్పుడు చరణానే కదా పిలుస్తావు? అప్పుడు వేరు ఇప్పుడు వేరు. ఎటు త్వరలో మనం భార్యాభర్తలం కాబోతున్నాం కదా. భర్తని భార్య ఏమండి అని పిలవాలి కదా. హే, పెళ్ళేంటి పెళ్ళి? పెళ్లి లేదు, గాడిద గుడ్డు లేదు. నిన్ను నేను పెళ్లి చేసుకోవాలా? చచ్చినా చేసుకోను. ఇప్పుడు మీరు కాదు అంటే ఎలాగా? పెద్దలు ఫిక్స్ అయిపోయారు కదా. అదంతా నాకు తెలీదు. నువ్వు నన్ను పేరు పెట్టి పిలు. పొండి. భర్తను ఎవరైనా పేరు పెట్టి పిలుస్తారా? చాలా శాఖలున్నాయి నీ దగ్గర. మనం పెళ్లి చేసుకుంటున్నామని తెలిసిన తర్వాత మీరు నాకు ఇస్తున్న ఫస్ట్ కాంప్లిమెంట్ అండి ఇది. ఇదిగో, ఇప్పటి వరకు నాకు డైలీ గుడికి వెళ్ళి అలవాట్లేదే. ఇప్పటి నుంచి అలవాటు చేసుకుంటా. దేనికి? మన కాపురం బాగుండాలనా? నీ పీడ నాకు త్వరగా వదిలిపోవాలని. దేన్నిచ్చినా పర్లేదు గాని ఈ బండదాన్ని మాత్రం నాకు అంటగట్టద్దు స్వామి అని చెప్పి వేడుకోవడానికి. ఇదిగో ఒక్క నిమిషం ఉండు. ఇదిగో, అవసరమైతే శిరీషనే లవ్ చేస్తా, శిరీషనే పెళ్లి చేసుకుంటా. ఊరికే తను ఏడిపించడానికి అంటున్నాను, ఏమీ అనుకోకు. ఏంటి అలా చూస్తున్నావు? నన్ను కాదని వేరే దాన్ని చేసుకుంటావా? అంత ధైర్యం ఉందా నీకు? ఉంది. డైలాగు చెప్పే ధైర్యం ఉంది, తొడగొట్టే ధైర్యం కూడా ఉంది. ఆహా, నీకేనా తొడగొట్టే ధైర్యం? మేం తొడగొట్టలేమనుకుంటున్నావా? ఏం చేస్తావ్? ఆగండి ఆగండి, ఏంటిది? బయట గొడవే, కాలేజీలో కూడా గొడవేనా? చిన్నపిల్లల్లాగా. అవునన్నయ్య, వదినతో గొడవ పడతావేంటి? అవును మారుతి గారు, ఆ? అందరి ముందు ఇలా గొడవ పడ్డం ఏం బాగోలేదు. వదినేంటి మరిది గారేంటి? తను నీ భార్య అయితే నాకు వదినే కదా అన్నయ్య. తను నాకు సిస్టర్ లాంటిది, నాకు చెల్లి. కాబట్టి మీరు తనని పెళ్లి చేసుకుంటే నాకు మరిది అవుతారు కదా మరిది గారు. ఏంటి మేడం ఇది? దీన్నే రాత అంటారు. ఎవరిని ఎవరికి రాసిందో ఎవరికి తెలుసు? మీ ఇద్దరికి రాసి పెట్టుంది కాబట్టి తప్పదు. మనం వెళ్దాం పదండి. నీ మొహానికి నవ్వు ఒకటి. ఏంటి చరణ్, ఏమైంది? మా భార్య భర్తల మధ్య 100 ఉంటాయి, నీకెందుకు? ఏయ్, భార్య భర్తలేంటి? చరణ్తో ఏమైనా తాళి కట్టించుకున్నావా? త్వరలో కట్టించుకుంటాను. నేను ఒప్పుకోను. నీ డెసిషన్ తో మాకు పని లేదులే. మా ఇంట్లో వాళ్ళు వాళ్ళింట్లో వాళ్ళు కూడా ఒప్పుకున్నారు. ఇదంతా నువ్వు అక్కడికి రాబట్టే జరిగింది. ఎందుకు వచ్చావు అక్కడికి? చూసావు కదా, తెలియనట్టు అడుగుతావేంటి? గిటార్ తీసుకుని వచ్చాను. లేదు, నువ్వు కావాలనే అక్కడికి వెళ్ళా. అవును, చరణ్ ని రాక్షసు నుంచి సేవ్ చేయడానికి వెళ్ళాను. ఆ సుమలత వాళ్ళందరూ కలిసి చరణ్ మీద చేసిన కుట్రకి చరణ్ బలైపోకుండా కాపాడడానికి వెళ్ళాను. కానీ అలా వెళ్ళడం నాకు కూడా మంచిదైంది. అయినా తనతో మాటలేంటి? నువ్వు రా చరణ్. ఏయ్, ఆయన చెయ్యి పట్టుకున్నావంటే మర్యాద దక్కదు. ఏయ్, నువ్వెవరు తనకి వార్నింగ్ ఇవ్వడానికి? నేనెవరో చెప్పాలా? అందర్నీ పిలిచి అరిచి గట్టిగా చెప్పమంటావా? ఏంట్రా భార్యాభర్తలు ఇద్దరు డిస్కషన్ పెట్టారు? అసలు జరిగిందంతా కాలేజీలో నువ్వే కదా పబ్లిసిటీ చేసావు. నేనేం చేయలేదు.
గీతకు తెలుసు కదా, తను చెప్పుంటుంది. సర్లే కాని ఎదిగో, నువ్వెవ్వరితో అయినా ఎంత చనువుగా ఉన్నా నేనేమనుకోను. నాకేం నీ మీద అనుమానం లేదు, ఫ్రెండ్షిప్ చెయ్యి. కానీ ప్రతిదానికి ఒక లిమిట్ ఉంటుంది కదా. నీ లిమిట్ క్రాస్ అయిందనుకో. హా, ఏం చేస్తావ్? నువ్వు ఆగు బోనా. ఏం చేస్తావు? లిమిట్ క్రాస్ చేస్తే ఏం చేస్తావు? ఏం చేస్తానా? అది సంగతి. బాయ్. చరణ్, ఏం చెప్పింది అది? ఎందుకు టెన్షన్ పడుతున్నావు? ఏం లేదులే. ఏం చెప్పింది చెవిలో? చరణ్ని అది బ్లాక్మెయిల్ చేసినట్టుంది. ఏంటి పల్లవి దగ్గర డిస్కషన్? చరణ్ని పట్టుకుని ఏమండి ఏమండి అని పిలుస్తుంది. అడిగితే త్వరలోనే పెళ్లి చేసుకుంటున్నామంటుంది. వాళ్ళిద్దరూ ప్రేమించుకుంటున్నారు అని మీరు కమిట్ అవ్వడం, తప్పని పరిస్థితుల్లో పెళ్లి చేసుకుంటున్నారు అని ఒప్పుకోవడంతో ఈ పరిస్థితి వచ్చింది. నాకేమైనా తెలుసా? మనం ప్లాన్ చేసిన గెస్ట్ హౌస్ కి వీళ్ళిద్దరిని పంపించాం. పోలీసులకి వీళ్ళిద్దరూ దొరకాలనుకున్నాను. పోలీసులు కాల్ చేసి చరణ్ అనగానే వీళ్ళిద్దరే ఉంటారనుకుని వాళ్ళిద్దరూ ప్రేమించుకున్నారని స్టేట్మెంట్ ఇచ్చాను. తీరా చూస్తే అక్కడ చరణ్తో పాటున్నది ఆ పల్లవి. మాట మార్చే అవకాశమే లేకుండా పోయింది. ఆడపిల్ల జీవితమని ఒక పక్క ఈ గుండమ్మ, పల్లవి ఇంటి కోడ్లని ఒక పక్క మా అత్తయ్య గారు ఫోర్స్ చేయడంతో ఆడిన మాట తప్పలేక, కాదు అని అనలేక ఇరుక్కుపోయి నేను కమిట్ అవ్వాల్సొచ్చింది. అంటే వాళ్ళిద్దరికి పెళ్లి చేసేస్తారా? చిచి, ఆ గుడిసెల్లో బతికేదాన్ని నా ఇంటి కోడల్ని కానిస్తానా? మరి త్వరలో ముహూర్తాలు పెళ్లి అన్నారు. అవసరానికి 100 సాకులు చెప్తాం, చేసేస్తామా? ఆ పెళ్లి జరగడం నాకే కాదు, చరణ్కి కూడా ఇష్టం లేదన్న విషయం మీకు తెలుసు కదా. చరణ్ కళ్ళు కూడా రాక్షసి వదిలేటట్టు కనిపించడం లేదు కదా. వదిలిస్తాను. కాలేజీలో ఎక్కువ ఫీజులు వసూలు చేస్తున్నానని చెప్పి ఆ గుండమ్మ నన్ను అన్పాపులర్ చేసింది. ఇప్పుడు ఈ పల్లవి ఏమో నా కొడుకు చరణ్ని పెళ్లి చేసుకుని నా ఇంటి కోడలై నా నెత్తి మీద కూర్చుని డాన్స్ చేయాలని చూస్తోంది. భరించను. భువనా, నువ్వు మాత్రం అదేదో అందని వెనక్కి తగ్గొద్దు. చరణ్తో క్లోజ్గా ఉంటూనే ఉండు. మరి తను ఊరుకోదు కదా. అదెవరు ఊరుకోకపోవడానికి? గట్టిగా మాట్లాడితే మీ ఇద్దరికి ఇంకా పెళ్లి కాలేదు కదా. అయినప్పుడు మాట్లాడని చెప్పి ఎదురు దబాయించు, నేను చూసుకుంటాను.